అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కౌన్సిల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నామినేషన్ సందర్భంగా కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఏమని? కేసీఆర్ స్థాయి నాయకుడు కాంగ్రెస్లో ఎవరూ లేరు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఎవరూ లేరు, కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటే ఆ స్థాయి ఉన్నాళ్ళు ఎవరూ లేరని వ్యాఖ్యానం చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక కౌంటర్ ఇచ్చారు. ఏమని? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ స్థాయి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్తుంటే, కేసీఆర్ని ఓడించింది నేనే, ముఖ్యమంత్రి పదవి నుంచి దించింది నేనే, ముఖ్యమంత్రి పదవిని అధిరోహించింది కూడా నేనే, ఆయన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఓడిపోయిన ఎమ్మెల్యే ఆయన కామారెడ్డిలో అని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా మీ నాన్న టైంలో కాళేశ్వరం, వేడిగడ్డ ఇవన్నీ కూడా లేకుండానే ఇవాళ 55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు, దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడటం జరిగింది. కేంద్రం నుంచి నిధులు ₹1 కూడా నిధులు తేవడంలో కిషన్ రెడ్డి వైఫల్యం చెందాడు, తేలేదు. ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రం పట్టుకెళ్ళింది ఎక్కువ ఉందనేది కూడా ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఈ చిట్ చాట్లో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఉతికి ఆరేశాడు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇలా మాట్లాడటమే కాకుండా అధికారంలో రావాలంటే, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే రేవంత్ రెడ్డి గారు ముందు చాలా పెద్ద టాస్క్ ఉంది. సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేర్చి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాలి అని మీడియా మిత్రులు వ్యాఖ్యానం చేసినట్టుగా తెలుస్తోంది. 20 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యానాల మీద మీడియా మిత్రులు మాట్లాడుకుంటూ, నువ్వు చేసిన పనులు సూపర్ 6 అమలు చేయలేదు, ఇంకా నువ్వు 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటావు, అవన్నీ అమలు చేసి ప్రజాభిమానం చొరగొంటే అప్పుడు చూద్దామని మీడియా మిత్రులు అక్కడ వ్యాఖ్యానం చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారుతాయి అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి అయితే ఈరోజు ఉందనేది చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.